విశ్రాంతి దినంలో ఇలాగ మేము పరిశుద్ధంగా ఆయన సన్నిధికి వస్తున్నాం అనేది ఇక్కడ మేము చూస్తున్నాము. ఒకరోజు నేను ఆఫీస్లో జాబ్ చేసినప్పుడు నిన్నే కూడా 1 గంట ముందు ఆఫీస్లో ఉండేది. రేపు ఆడిట్ ఉన్నాయంటే రాత్రి దినగల్ కష్టపడుతూ నిన్ను కూడా హార్డ్ వర్క్ చేస్తూ వచ్చాను. నేను డబ్బులు వస్తున్నాయి, ప్రమోషన్ దొరుకుతున్నాయి, ఇంక్రిమెంట్ అవుతున్నాయి, కానీ శాంతి సమాధానం లేదు, ఏ ఆశీర్వాదం లేదు. ఎప్పుడైతే దేవుడికి నేను తెలుసుకున్నాను, అన్నీ దేవుడు నేర్పించారు. ఈరోజు నా దగ్గర డబ్బు లేదు, ఏం లేదు, కానీ ఆయన ఆశీర్వాదం, ఆయన శాంతి సమాధానం దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. ఒక మనిషికి ప్రేమ, శాంతి, సమాధానము లేకపోతే జీరో లైఫ్ అన్నమాట. జీరో లైఫ్. మన దగ్గర ఎంత ఆస్తి పస్తి ఉన్నాయినా సరే, మంచి జాబ్ ఉన్నాయినా సరే, మన అకౌంట్లో మంచి డబ్బులు ఉన్నాయినా సరే, శాంతి సమాధానం దేవుడు లేకపోతే ఏం లేనే లేదు. ఈరోజు నేర్చుకోవాలి ఏంటంటే, దేవుడు ఇచ్చిన బాధ్యతలో ఇలా మేము ఈరోజు జీవిస్తున్నాము అనేది ఒక ప్రశ్న. దేవుడు సన్నిధికి ఎలాగ వస్తున్నాము, దేవుడితో ఎలాగ జీవిస్తున్నాము, దేవుడికి ఎలాగ ప్రేమిస్తున్నాము, దేవుడికి మొదటి ప్లేస్ ఎలాగ ఇస్తున్నాము. ఒక అమ్మాయి అబ్బాయి మొదటి ప్లేస్ ఎవరికి ఇస్తున్నారు? అమ్మాయి అబ్బాయికి. ఆ దినాలు మొత్తాలు వాళ్ళ గురించి జీవిస్తున్నారు, అంతే కదా. ఆ దినాలు వేస్ట్లు అవుతున్నాయి, అలాగే టైం కూడా వేస్ట్ అవుతున్నాయి. దేవుడు ఇచ్చిన అవకాశంని మన చేతుల నుంచి సైతాన్ని తీసుకురానికి ఛాన్స్ ఇవ్వకుండా మేము జీవించాలి. చూడండి 13లో మంచి మాట రాయబడి ఉన్నాయి, చదవండి. ఎన్ని దినాలట? మేము 6 దినాలు కష్టపడుతున్నాము, 7 దినాలు కూడా కష్టపడుతున్నాము, 30 దినాలు కూడా కష్టపడుతున్నాము. దేవుడు సన్నిధికి రాకుండా ఈరోజు కష్టపడుతున్నాము. దేవుడే చెప్తున్నారు కదా, 6 దినాల్లో దేవుడు సృష్టించారు ప్రపంచం మొత్తము, 7 దినాలు విశ్రాంతి దినాల్లో దేవుడు విశ్రాంతి తీసుకున్నారు. దేవుడు మనకి ఆ అథారిటీ ఏమి ఇస్తున్నారంటే, 6 దినాలు మీరు పని చేసుకోండి, కష్టపడండి మీ కుటుంబం గురించి, కానీ విశ్రాంతి దినంలో నా గురించి మీరు రాండి అని దేవుడు చెప్తున్నారు, నా గురించి జీవించండి అని. దానికి కూడా ఈరోజు సమయం లేదు. ఆదివారము, శనివారము మేము దేవుడు సన్నిధికి వస్తున్నాము. ఎన్ని గంటలు ఇస్తున్నాము? ఒక 2 గంటలు ఇస్తున్నాము, రైట్? మీరు జాగ్రత్తగా వినండి, నోట్ చేసుకోండి. ఆదివారం కానీ శనివారం కానీ ఒక 2 గంటలు ఇస్తున్నాము దేవుడికి. ఆ 2 గంటలు దేవుడు ఇస్తే దేవుడు మనకి 6 దినములో కాపాడుతున్నారు, ఆశీర్వదిస్తున్నారు. ఆమేన్. చూడండి, ఒక 2 గంటలు దేవుడికి ఇస్తే సమయము, 6 దినంలో మాకి దేవుడు కాపాడుతున్నారు. యాక్సిడెంట్ నుంచి, మరణం నుంచి, పరీక్ష నుంచి, రకరకాల బాధ, చింత నుంచి దేవుడు మాకు కాపాడుతున్నారు. ఈరోజు మర్చిపోతున్నాము. పని అంతే కదా. నేను కూడా దేవుడు పని చేస్తున్నాను. పని ఎటు వెళ్ళిపోతుందా? ఎప్పుడు వరకు ఈ భూమిలో ఉంటామో ఆ రోజు వరకు అందరు పని చేసుకోవాలి. నేను దైవజనాలు, దేవుడు పని నాకు కూడా చేసుకోవాలి. మీ కుటుంబం గురించి మీరు బాధ తీసుకున్నారు, మీరు కూడా పని చేసుకోవాలి. పని ఎటు పోదు. దేవుడు ఏం చూస్తారంటే, మేము దేవుడు సన్నిధికి ఎలాగొస్తున్నాము, ఏ మనసుతో, ఏ హృదయంతో, ఏ ఆలోచనతో, అది ఫస్ట్ అబ్జర్వ్ చేస్తారు. ఒక ఆఫీసులో ఒక ఎంప్లాయీస్ ఇచ్చిన బాధ్యతలో ముందు వెళ్ళి అన్ని వర్క్ కంప్లీట్ చేసి వెళ్తే, మేనేజర్ అయినా, సూపర్వైజర్ అయినా, వాళ్ళ అధికారి అయినా చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. ఎంప్లాయీస్ ఎలాగ బాధ్యత తీసుకున్నారు అనేది అక్కడ ఒక పాయింట్ ఉంటుంది అన్నమాట. దాన్ని బట్టి వాళ్ళకి ప్రమోషన్ ఇస్తారు, సాలరీ ఇంక్రిమెంట్ అవుతుంది. ఆమెన్. దానికి లేకుండా ఈరోజు మేము దేవుడి గురించి ఇలాంటి విషయంలో జీవిస్తే ఇంకా ఎలాంటి ప్రమోషన్, ఎలాంటి ఆశీర్వాదం దేవుడు చేస్తారు, ఇది మేము ఈరోజు మర్చిపోతున్నాము. దేవుడు ఆశీర్వాదంలో మేము దూరం అయిపోతున్నాము, లోకం ఆశీర్వాదం గురించి ముందు ఉంటున్నాము. మేము 6 దినాలు కష్టపడాలి అట. విశ్రాంతి దినంలో ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. ఇది ఇస్తున్నామా మేము? కొన్ని ఆఫీస్లో, కొన్ని కంపెనీలో మీరు ఆదివారం రావాలి, రాకపోతే మీకు డ్యూటీ నుంచి తీసేస్తాము. ఆ డ్యూటీకి నమస్తే చేయాలి మేము. హల్లెలూయా. అంత పెద్ద సిటీలో ఒక్క డ్యూటీనే ఉన్నాయా? మా దేవుడికి లేకుండా అంత గొప్పనా డ్యూటీ మనకి? చెప్పండి. మన విశ్వాసులు కూడా అలాగ సతాయిస్తే వాళ్ళకి వాక్యం ఉందరా, ఎప్పుడైతే దేవుడు మాట్లాడారు, మాకి ఆదివారం మీరు సెలవు ఇస్తే మేము వస్తాము, లేకపోతే రాము.
సతాయించారు ఒక నెల, మానేస్తున్నారు ఒక 2 వీక్స్, మళ్ళీ పిలిపించి డ్యూటీలో పెట్టుకున్నారు. ఆమెన్. అంటే మన హృదయం ఇలాగ ఉన్నాయి దేవుడు గురించి, దేవుడు అది కూడా పరీక్షిస్తారు. మనిషికి అని సృష్టించారు, మనిషికి మార్చాలంటే ఒక నిమిషం కూడా పడదు. ఆమెన్. మనుషులకి మార్చాలంటే ఒక నిమిషం కూడా పడదు. ఈరోజు ఇలాగ దేవుడి గురించి జీవిస్తున్నాము, మనుషులు ఇలాగున్నాయి, మన ఆలోచన ఇలాగున్నాయి, ఇచ్చిన బాధ్యతలు ఎలాగున్నాయి, దేవుడితో మా సంబంధం ఎలాగున్నాయి, ఈరోజు మేము నేర్చుకోవాలి. ఒక వారం రోజులు ఎన్ని గంటలు అవుతున్నాయి? ఒక దినాల్ని 24 గంటలు, 7 దినాలకి మీరు ఇంటూ చేయండి. 7 × 24 168 hours, 168 గంటలు. ఈ 168 గంటల్లో ఎన్ని గంటలు దేవుడికి ఈరోజు ఇస్తున్నాము? దేవా దేవా దేవా, నేను అలసిపోయాను పని నుంచి వచ్చి, దేవా 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 నాకు ఈ నొప్పి ఆ నొప్పి, ఈ పని ఆ పని, నాకు క్షమించండి, రేపు మళ్ళీ ప్రార్థన చేస్తాను దేవా అని ఒక 2 మాట చెప్తూ ముగిస్తాము, పడుకుంటాము. అంతే కదా? ఆ 24 గంటలు ఎన్ని మినిట్స్ ఇచ్చాము? 2 గంటలు. మళ్ళీ రేపు అదే వస్తుంది, దేవా 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 మరి ఇది పడిపోయింది అది పడిపోయింది, నా చేతిలో పని, సారీ ఏమనుకోద్దు, రేపు కూడా నేనే తొందర వచ్చి ప్రార్థన చేస్తాను. ఇంకా రేపు ఏం ప్రార్థన, ఇంకా ఏం వాక్యం, ఇంకా అదే నడుస్తూ ఉంటుంది. ఆశీర్వాదం కావాలంటే ముందు దేవా 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 ఇది కావాలి అది కావాలి ఇది కావాలి అది కావాలి అని చెప్తా ఉంటాం. రైట్? దయగల దేవుడు అని ఇస్తూ ఉంటారు. తల్లిదండ్రికి పిల్లలు అడగండి, ఇస్తారు కదా. తల్లిదండ్రికి పిల్లలు సతాయిస్తే కూడా ఇస్తారు, సతాయిస్తే కాకపోతే కూడా తల్లిదండ్రి ఇస్తారు. మా తండ్రి అలాగే, మీరు ప్రార్థన చేయండి చేయకపో అని ఏం కావాలో తండ్రి ఇస్తూనే ఉంటారు. కానీ ఒకటే విషయం గమనించండి, ఈ అన్ని భూమిలో ఏం కావాలో దేవుడు ఇస్తారు. మళ్ళీ పరలోకం విషయం వివరిస్తారు. ఆ ఒక్క విషయంలో మేము పడిపోతాము. ఇది జాగ్రత్తగా మేము నోట్ చేసుకుంటూ జీవించాలి, లేకపోతే దేవుడికి తెలిసిన తర్వాత ఏం లాభం లేనే లేదు. మేము ఎన్ని సంవత్సరం బ్రతికి ఉన్నామో అన్ని వేస్ట్ అయిపోయింది. మీ కుటుంబంలో సమస్య ఉన్నాయా? నా సన్నిధికి రాండి, నాకు చెప్పుకోండి, మీ బాధ నాకు చెప్పుకోండి. మీరు రాండి అన్నప్పుడు ఎవరికి ఇష్టం ఉండదు, టైం ఉండదు, ఏముండదు. వాళ్ళకి కేవలం ఫోన్ పట్టుకుంటూ ఇటు అటు మాట్లాడుకోవడము, టీవీ సినిమా సీరియల్ చూసుకోవడము, ఇదే టైం ఉంటుంది దేవుడికి అని. మరి సమస్య ఎక్కడ వెళ్తుంది చెప్పండి? అంతే కదా. మరి లాస్ట్లో ఏమంటాం మేము? దేవా మీ సన్నిధికి వచ్చాము, మీకు తెలుసుకున్నాము, మార మనసు పొందుకున్నాము, ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి, మా మాట మీరు వినట్లేదు, ఇవన్నీ సమస్య ఎవరికి తీస్తారయ్యా అని దేవుడి మీద మేము ఏం చేస్తాము? ఎత్తేస్తాము. ప్రార్థన చేయడానికి మనకి ఏమో ఇష్టం ఉండదు, సమస్య చెప్పడానికి అయితే మనకి బాగా ఇష్టం ఉంటుంది మనుషులు. ఆమెన్. అంటే ఈరోజు ఇలా బ్రతుకుతున్నాము, ఇక్కడ చూస్తున్నాము. 6 దినాలు మీరు కష్టపడండి, మీకు 6 దినాలు మేము ఇచ్చాము. ఈ 4 దినాలు అయితే నా గురించి మీరు రాండి. ఆ ఒక్క దినంలో ఏ 2 గంటల దేవుడు మనకి ఇచ్చారు. మనస్ఫూర్తిగా మేము వస్తున్నామా? లేదు. మేము మనస్ఫూర్తిగా దేవుడి సన్నిధికి వస్తే దేవుడు కూడా మనస్ఫూర్తిగా మనకి ఆశీర్వదిస్తారు. ఒక మాట ఉన్నాయి, లెస్ ప్రేయర్ లెస్ పవర్, మోర్ ప్రేయర్ మోర్ పవర్. అంటే తక్కువ ప్రార్థన తక్కువ శక్తి, ఎక్కువ ప్రార్థన ఎక్కువ శక్తి. మీరు ఎక్కువ సమయం దేవుడితో గడిపిస్తే ఎక్కువ ఆశీర్వాదం. ఆమెన్. ఒక వారం రోజులో ఏ విశ్రాంతి దినాలు దేవుడు మనకి ఇచ్చారు. ఒక 2 గంటలు కూడా మేము మనస్ఫూర్తిగా ఇవ్వకుండా ఉన్నాము, దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తారు చెప్పండి? ఇది కూడా మేము నేర్చుకోవాలి. లేకపోతే వస్తూ ఉంటాము వెళ్తూ ఉంటాము, వస్తూ ఉంటాము వెళ్తూ ఉంటాము, ఇదే లైఫ్లో నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మేము మరణిస్తాము దేవుడి దగ్గరికి వెళ్తాము, నిలబడతాము, అయ్యా అయ్యా మీ గురించి జీవించాము. సరే ఎలాగ జీవించారు చెప్పండి? ఒక దినాల్లో 24 గంటలు మీకు కాపాడినాను, ఎన్ని సంవత్సరం కాపాడను మా గురించి, అంటే నా గురించి, నా యేసయ్య గురించి, నా తండ్రి గురించి, మా పరిశుద్ధాత్మ దేవా గురించి, మీ గురించి ఎలా జీవించారు, ఎన్ని సమయం మీరు ఇచ్చారు, ఎన్ని ఆత్మలు మీరు నా రాజ్యం గురించి తీసుకొచ్చారు చెప్పండి అన్నప్పుడు మాకి
ఏమైనా సమాధానం ఉన్నాయా? ఏమైనా జవాబు ఏమైనా ఉన్నాయా? ఈరోజు ఒక ఆత్మను కాపాడుతున్నామా?